సో ఈరోజు మరొక మ్యాచ్లో కోర్స్ చెన్నై అండ్ రాజస్థాన్ ఆడబోతున్నారు. గౌహాతిలో జరగనుంది ఈ మ్యాచ్. అండ్ ఇప్పటివరకు మనం చూసాం గౌహాతిలో అన్ని మ్యాచెస్లో కంటే కూడా లోయెస్ట్ స్కోర్ అండ్ 150+ మాత్రమే రాజస్థాన్ చేశారు. అండ్ ఎఫర్ట్లెస్లీ చేస్డ్ బై కోల్కతా ఇన్ ద ఎండ్. అండ్ డికాక్ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ ఇన్ దట్ మ్యాచ్. అండ్ చెన్నై పైన ప్రెషర్ ఉంటుంది బికాస్ హోమ్ గ్రౌండ్ ముందు ఆర్సీబీ చేతిలో ఓడిపోయినారు. అండ్ వాళ్ళకి ఇంకా కాంబినేషన్స్ వర్కౌట్ కావటం లేదు. రచిన్ ఈస్ ప్లేయింగ్ వెల్. అండ్ ఇంకా రితురాజ్ గైక్వాడ్ హ్యాస్ టు బి ఎట్ హిస్ బెస్ట్ యాజ్ ఎ కెప్టెన్గా, ప్లేయర్గా. ధోని వాజ్ గుడ్ టువర్డ్స్ ది ఎండ్. జడేజా వాజ్ గుడ్. బట్ మిడిల్ ఆర్డర్ టోటల్గా కొలాప్స్ అయింది ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు అయితే. అంటే అంత పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబడలేకపోయారు. త్రిపాఠి కానివ్వండి, దుబే, వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. దీపక్ కూడా. అండ్ ఎవరి గుడ్ సైడ్ ఆఫ్ కోర్స్. బౌలింగ్లో మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళకు. సో ఈ రోజు నేను అనుకుంటాను అంత పెద్ద స్కోర్ మ్యాచింగ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో కొంచెం బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా కనబడ్డాయి. రాజస్థాన్ పైన ట్రెమెండస్ ప్రెషర్ ఉంది. 2 మ్యాచెస్ ఓడిపోయి ఉన్నారు వాళ్ళు. ఒకటి హైదరాబాద్ చేతిలో ఓడిపోయినాడు అండ్ ఒకటి కోల్కతా చేతిలో ఓడిపోయినాడు. సో ఈరోజు యూనో జైస్వాల్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి టాప్ ఆటలో. సో జైస్వాల్ హ్యాస్ టు ప్లే వెల్ టుడే. అండ్ సంజు శాంసన్ ఈజ్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్. అండ్ ఈరోజు మరి కెప్టెన్గా వస్తాడా, ఎందుకంటే మొన్నటి వరకు అతనికి ఇంజరీ ఉండింది. అండ్ రియాన్ పరాగ్ మైట్ లీడ్ టుడే ఆల్సో, ఎందుకంటే ఇంకా పూర్తిగా ఫిట్గా కనబట్టలేదు సంజు శాంసన్. సో పరాగ్ హోమ్ గ్రౌండ్ ముందు మరి ఒక మంచి ప్రదర్శన కనబరచాలి. అండ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు చూసినట్టయితే వాళ్ళకు జోఫ్రా ఆర్చర్ నుంచి చూసాం. అండ్ దే గట్ ఫెంటాస్టిక్ స్పిన్నర్స్ ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో అసరంగా ఆడించారు, తీక్షణ ఆడించారు. బట్ ఎవరు కూడా అంత ఎఫెక్టివ్గా కనబడలేదు. సో దే హ్యావ్ టు కమ్ అప్ విత్ బెటర్ పర్ఫార్మెన్స్ టుడే. ఎందుకంటే ఈ రోజు ఓడిపోయినట్లయితే రాజస్థాన్ రాయల్స్ దేర్ విల్ బి ట్రెమెండస్ ప్రెషర్ ఆన్ దెమ్. యాక్చువల్లీ 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత చాలా ప్రెషర్ ఉంటుంది ఏ టీం పైన కానీ. అండ్ చెన్నైకి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఈ మ్యాచ్ తర్వాత మళ్ళీ వాళ్ళు కొంచెం రెస్ట్ ఉంటుంది వాళ్ళకు. అప్పుడు చెన్నైలో మరొకసారి ఆడబోతున్నారు. సో అంతకంటే ముందు ఒక విన్ అనేది అవుట్ సైడ్ చెన్నై ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్.